రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా పత్రికల్లో టీవీ ఛానల్లో వచ్చిన ఒక వార్త చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తెలంగాణ వాటా అడుగుతోంది. ఆంధ్ర ప్రాంతంలోని గంగవరం రేవులో, కృష్ణపట్నం రేవులో పోర్టులో వాటా అడుగుతోంది. టీటీడీలో వాటా అడుగుతోంది. లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో వాటా అడుగుతోంది. ఇలాంటి వార్తలన్నీ వచ్చాయి. దానికి రీజనింగ్ కూడా ఇచ్చారు. తెలంగాణకు తీర ప్రాంతం లేదు గనక ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వాటా అడుగుతున్నారు. లేదు, గంగవరం కృష్ణపట్నం పోర్టులు తెలంగాణకు లేవు గనక వాటా అడుగుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉమ్మడి రాష్ట్ర నిధులతో అభివృద్ధి చేశారు కనుక అక్కడ వాటా అడుగుతున్నారు అని. కానీ ఆ టీటీడీ కూడా వాటా అడుగుతున్నారు. నాకు నిజంగా నాకైతే అర్థం కాలేదు. నా తప్పుంటే మీరు సరిచేయండి, కింద కామెంట్ చేయండి. టీటీడీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి కాదు. అది తిరుపతి తిరుమల దేవస్థానం. ప్రభుత్వానికి నియంత్రణ ఉండవచ్చు. ఆ నిధులు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వము ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించవచ్చు. బట్ స్టిల్ అది రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి కాదు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప వారసత్వం. ఆ మాటకొస్తే భారతదేశానికి కాదు, మానవాళి వారసత్వం. దేవుడికి రాష్ట్రం ఉండదు, దేవస్థానానికి రాష్ట్రం ఉండదు. అందువల్ల తిరుపతి తిరుమల దేవస్థానం ఒక కంపెనీ అయినట్లు, ఆ కంపెనీలో వాటా కావాలని తెలంగాణ అడుగుతున్నట్లు రాశారు. ఇది మరి ఇదే కాదు, ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. గంగవరము కృష్ణపట్నం పోర్టులో వాటా అడుగుతున్నారు. అసలు ఈ రెండు ప్రభుత్వ పోర్టులు కావు. గంగవరం పోర్టు అలాగే కృష్ణపట్నం పోర్టు అదానీ పోర్టులు. అదానీ కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడున్నా ఇంకో రాష్ట్రం వాటా ఎట్లా వస్తుంది ప్రైవేట్ కంపెనీకి? ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఆంధ్రప్రదేశ్ వాటా అడుగుతుందా? హైదరాబాద్లో ఉన్న ఇన్ఫోసిస్లో ఏపీ వాటా అడుగుతోంది. హైదరాబాద్లో ఉన్న టీసీఎస్లో ఏపీ వాటా అడుగుతోంది. హైదరాబాద్లో ఉన్న మైక్రోసాఫ్ట్లో ఏపీ వాటా అడుగుతుందని రాసినట్టే ఉంటుంది ఇది. సో గంగవరం పోర్ట్ మీరు స్క్రీన్ పైన చూడండి. నేను మీడియా లింకులు కూడా మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నాను. గంగవరం పోర్టు అలాగే కృష్ణపట్నం పోర్టు రెండు అదానీ పోర్టులు. గంగవరం పోర్టులో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కున్న ఆ కొద్దిపాటి వాటా కూడా అమ్మేసుకున్నారు. ఆ రోజు నేను వీడియోలో కూడా చెప్పాను, 600 కోట్లకు వాటా 11% అనుకుంటాను గుర్తున్నంత వరకు. ఆ వాటా అమ్ముకున్నారు. ఇది ఏ రకంగా సమంజసం? ఇంత తక్కువకు ఎందుకు అమ్ముకున్నారు? ఎవరు ఒత్తిడితో అమ్ముకున్నారని ఆ రోజులో జగన్ ప్రభుత్వ విధానాన్ని తూర్పారపడుతూ మాట్లాడాను. సో గంగవరం పోర్టు ఇప్పుడు ప్రైవేట్ పోర్ట్. అది ఒక ప్రైవేట్ పోర్ట్లో రాష్ట్రాలకు వాటాలు ఉంటాయా? అది ఎక్కడున్నా ప్రైవేట్ కంపెనీది. జాగ్రఫీ డజంట్ మ్యాటర్. ఇక ఇంకో విచిత్రం, తీర ప్రాంతంలో వాటా. తీర ప్రాంతంలో వాటా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు 974 సుమారు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో వాటా ఉంటుందా? అంటే ఒక 200 కిలోమీటర్ల తీర ప్రాంతం తెలంగాణకి ఇస్తారా? జాగ్రఫీలో వాటా ఉంటుంది ఎక్కడైనా? ఆశ్చర్యం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆ గుట్టలో వాటా కావాలి, జూబ్లీహిల్స్లో వాటా కావాలి, బంజారాహిల్స్లో ఆంధ్రప్రదేశ్కి వాటా కావాలి, నల్లమల్ల అడవిలో వాటా కావాలి అని ఉంటుందా? నల్లమల్ల అడవి 2 రాష్ట్రాలకు విస్తరించి ఉంటే ఉంటుంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో వాటా ఉండాలి అంటే ఆంధ్రలో ఉన్న దాంట్లో వాటా ఉండాలి. అసలు ఎలా సాధ్యమైతే? తీర ప్రాంతం జాగ్రఫీ కదా. తీర ప్రాంతం అనేది ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి అడ్వాంటేజ్ ఉంటుంది. తెలంగాణ ఎట్లా వాటా అడుగుతుంది? ఇలా 200 కిలోమీటర్ల తీరం తెలంగాణ పోలీసులను పెట్టుకొని కాపాడుకుంటుందా? సో ఇంత అమాయకత్వంగా మీడియాలో కథనాలు, పతాక శీర్షికల్లో ఫ్రంట్ పేజ్ వార్తలు, టీవీలో వార్తలు, దీనిపైన విశ్లేషణలు, స్క్రోలింగులు, ఆ చర్చలు జరుగుతుంటే చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. సో ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్లో వాటా నాకు తెలిసినంత విశాఖ స్టీల్ ప్లాంట్ భారత ప్రభుత్వ సంస్థ. అందుకే కదా కేంద్రం దాన్ని ప్రైవేటీకరిస్తుంది, కేంద్రం డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అని చర్చ నడుస్తున్నది. అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అయితే అది ఎక్కడ పంచుకోవాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. అది ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతుందా అని. ఇప్పుడు సింగరేణి కాలరీస్ తెలంగాణలో ఉంది కనుక తెలంగాణకు చెందింది.
ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కాలేదా అన్న, బట్ గనులు జాగ్రఫికల్గా తెలంగాణలో ఉన్నాయి కనుక ఆ కంపెనీ తెలంగాణకు చెందింది. సో దానిపైన ఏమైనా చర్చ పెట్టవచ్చు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఒకవేళ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ అయితే, కానీ అది కేంద్ర ప్రభుత్వ కంపెనీలో ఆంధ్రప్రదేశ్కే వాటా అడగలేరు, తెలంగాణకి ఎట్లా వాటా అడుగుతారు? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, అందువల్ల తీర ప్రాంతంలో వాటా, రేవుల్లో వాటా ఏంటి, ఈ పోర్టుల్లో వాటా, టీటీడీలో వాటా, స్టీల్ ప్లాంట్లో వాటా, ఇంత అమాయకత్వంగా రాసే మీడియాను చూసి ఏమనుకోవాలి? సామాన్య ప్రజలు నిజమనుకుంటారు కదా. మరి ఏమై ఉంటుంది అంటే అడగటానికి స్కోప్ ఉంది. ఇప్పుడు టీటీడీలో తెలంగాణ బహుశా అడిగి ఉంటే మీడియా కథనాల ప్రకారం తెలంగాణ ప్రజాప్రతినిధుల రెఫరెన్స్ లెటర్లకు విలువ ఉండాలి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లెటర్ ఇస్తే దర్శనాలు ఉంటాయి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. తెలంగాణ వాళ్ళ ఎమ్మెల్యేల సిఫారసులకు ఇప్పుడు విలువ లేదు. మా లెటర్లకు కూడా సిఫారసులు కూడా విలువ ఇవ్వండి అని అడగచ్చు. లేదు, టీటీడీ బోర్డులో తెలంగాణకు చెందిన ఇద్దరినో అవకాశం ఇవ్వండి అని. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు వాస్తవంగా తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు కూడా. తెలంగాణ ఏంటి, వేరే వాళ్ళకు కూడా, బయట రాష్ట్రాలకు కూడా, తమిళనాడు, మహారాష్ట్ర వాళ్ళకు కూడా ఇచ్చారు సందర్భోచితంగా. సో అందువల్ల బోర్డులో తెలంగాణ వాళ్ళకు ఇద్దరికో ముగ్గురికో అవకాశం ఇవ్వండి అని అడగచ్చు. ఇస్తుందా లేదో తర్వాత వస్తుంది. కానీ దేవుని ఆదాయంలో వాటా ఎట్లా అడుగుతారు? దేవుని ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హక్కు ఉండదు, తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లా హక్కు ఉంటుంది? దేవుడి భక్తులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంచుకోవడానికి వెంకటేశ్వర స్వామికి విరాళాలు ఇవ్వలే. భక్తులు ఇచ్చింది మతపరమైన, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల కోసం వినియోగించమని, దేవుడి సేవలో వినియోగించమని విరాళాలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ల కొరకు ఇవ్వరు విరాళాలు. అయితే మానవ సేవయే మాధవ సేవ అని హిందూ ధర్మం నమ్ముతుంది కనుక దేవుని విరాళాలు, దేవుని భక్తులు ఇచ్చినవి కూడా కొన్ని సందర్భాల్లో పాఠశాలలు నడపడం, ఆసుపత్రులు నడపడం లాంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు వాడుతూ ఉంటారు. కానీ దట్ డజంట్ మీన్ ప్రభుత్వ ఆస్తి కాదు. అది దేవుడి ఆస్తి, దేవుడి ఆస్తి. ప్రభుత్వము అది పక్కదారి పట్టకుండా, వ్యక్తిగతమైన ప్రయోజనాలకు ఎవరు వాడకుండా నియంత్రించడం వేరు. వేల కోట్ల ఆదాయం ఉన్న దేవాలయం కనుక అది ప్రైవేట్ హ్యాండ్స్లోకి వెళ్తే ప్రమాదకరం కనుక ప్రభుత్వము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని పాలన చేయొచ్చు. దానిపైన కూడా వివాదం ఉంది. ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండకూడదు అనేవారు ఉన్నారు. దానిపైన భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుని భక్తులు దేవుడికి ఇచ్చే విరాళాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పంచుకునే ఆదాయం మాత్రం కాదు. సో అందువల్ల అసలు మరి ఇక ఈ పోర్టులు ఏంటి, నా అనుమానం పోర్ట్లు కూడా ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణకు పోర్ట్ లేదు. ఇది ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ ఏరియా, తీరం లేదు కనుక పోర్ట్ ఉండదు కదా. డ్రై పోర్ట్ ఒకటి పెట్టాలి అని కూడా ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. అందువల్ల తెలంగాణ ఎగుమతులకు ఈ పోర్టులకు యాక్సెస్ ఉండాలి. కొంతమంది ప్రాధాన్యత, ఇప్పుడు తెలంగాణ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా, తెలంగాణకు ఇంపోర్ట్ కావాలన్నా గంగవరం, కృష్ణపట్నం పోర్టులో మాకు యాక్సెస్ ఇవ్వండి, ప్రియారిటీ ఇవ్వండి అని అడగచ్చు తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ఇది ఉమ్మడి రాష్ట్రములో భాగంగా ఆనాడు పోర్టులు కనుక అవకాశం ఇవ్వని అడగచ్చు. ఇస్తుందా లేదా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ పోర్టులో ఉన్న ఆదాయంలో వాటా అడగలేరు, పోర్టులో ఉన్న ప్రాపర్టీలో వాటా అడగలేరు. పోర్టు సేవలలో ప్రిఫరెన్స్, ప్రియారిటీ, యాక్సెస్ అడగచ్చు. అలాగే తీర ప్రాంతంలో కూడా అలాంటి ఏమైనా యాక్సెస్ అడగచ్చు. కానీ తీర ప్రాంతంలో వాటా ఎట్లా అడుగుతారో నాకు ఇప్పటికి అర్థం కాదు. అంటే మచిలీపట్నం నుంచి నర్సీపట్నం వరకు, లేదా నర్సీపట్నం నుంచి భీమిలి వరకు తెలంగాణకి ఇచ్చేస్తారు ఆ తీర ప్రాంతం. మరి ఈ రకంగా వార్తలు రాయడాన్ని ఏ రకమైన అజ్ఞానం అనుకోవాలో నాకైతే అర్థం కాలే.